మరి మనతో పాల్గొంటున్నారు రజితారెడ్డి గారు, బీఆర్ఎస్ నాయకులు. ముందుగా రజితారెడ్డి గారితో మాట్లాడదాం. రజితారెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. సో మొత్తానికి కేసీఆర్ వస్తాడా రాడా అనే ఒక సస్పెన్స్ మధ్య అయితే మరి గులాబీ బాస్ బీఆర్ఎస్ భవన్కి వచ్చారు. అదే క్రమంలో ఒక 4 గంటలు సుదీర్ఘ సమయం మరి ఎంపీలకు కావచ్చు, ఎమ్మెల్యేలకు కావచ్చు, ఎమ్మెల్సీలకు కావచ్చు, ఓవరాల్గా మాజీలకు, తాజా అందరికీ కార్యవర్గ సభ్యులందరికీ కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి మరి ఆయన ఆరోగ్యంగా లేడు, ఆయన నిలబడలేడు, కూర్చోలేడు, ఇట్లాంటి ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన 4 గంటలు నిన్న పార్టీ నాయకులతో మీటింగ్లో పాల్గొనడం కావచ్చు. అదే క్రమంలో మరొక గంటన్నర, సుమారు గంటన్నర సమయం అయితే మీడియాతో మాట్లాడడం కావచ్చు. సో ఆయన నేను ఫైట్ ఫర్ రెడీ ఫర్ ఫైట్ అన్నట్టు కనిపించింది. ఓవరాల్గా మరి ఈ మీటింగ్ తర్వాత తెలంగాణ బీఆర్ఎస్లో జోష్ పెరిగింది అనుకోవచ్చా? దాంట్లో కేసీఆర్ మరొక ఉద్యమం తీసుకుంటా అని చెప్తున్నారు. మరి గతంలో తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం ప్రజలంతా సహకరించారు. మరి ఇప్పుడు మరి ఇది సెకండ్ ఇన్నింగ్స్గా మనం భావించవచ్చు. ఎందుకంటే ఆయన ఉద్యమ నాయకుడిగా 14 ఏళ్ళు సక్సెస్ అయ్యారు. అదే క్రమంలో 10 సంవత్సరాలు కూడా ముఖ్యమంత్రిగా కూడా ప్రజలు ఆశీర్వదించారు, ముఖ్యమంత్రి ఆయన పాలించారు. ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడుగా శాసనసభకు రావట్లేదు. అదే క్రమంలో మరి ప్రజాక్షేత్రంలోకి వెళ్ళకపోవడానికి కావచ్చు. సో మరి ఫామ్ హౌస్ అని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి, వ్యవసాయ క్షేత్రం అని మీరు చెప్తున్నారు. సో ఎలా ఉందంటారు ఇప్పటి వరకు కేసీఆర్ రాక తర్వాత, రాకముందు ఏం చెప్తారు రజితారెడ్డి గారు? అందరికీ నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు రాగానే ప్రజల్లోని సామాన్య ప్రజల్లో కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో కార్యకర్తలకు, లీడర్లకు అందరికీ కూడా ఒక కొత్త జోష్ వచ్చింది అనేది వాస్తవం. కేసీఆర్ గారిని చూడగానే ఒక భరోసా, ఒక భద్రత కనబడుతుంది తెలంగాణ ప్రజలకి. ఇలా 10 ఏళ్ల పాలనలో తెలంగాణ ఎంత సుభిక్షంగా ఉంది, 2 ఏళ్ల పాలనలో ఎన్ని కరువు కాటకాలు సంభవిస్తున్నాయి, ఎన్ని రకాల వైపరీత్యాలతో ప్రజలు అల్లాడిపోతున్నారు అనేది మనం చూస్తానే ఉన్నాం. ఇలా కేసీఆర్ గారు ఉత్కంఠతో అంటే 4 గంటల మీటింగ్ ఏకదాటిగా ఆయన పెట్టిన మీటింగ్ లో సార్ ఏం ప్రస్తావిస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, తెలంగాణ ప్రజల గురించి ఏం నిర్ణయం తీసుకుంటున్నారు, ప్రతిపక్ష నేతగా ఆయన అవలంబిస్తున్న పద్ధతులు ఏంటి అనేది యావత్ తెలంగాణ సమాజం అంతా ఎదురు చూసింది. సారు బయటకు రావడం చాలా సంతోషంగా అందరు కూడా ఫీల్ అయినరు. డెఫినెట్ గా కేసీఆర్ గారు బయటికి రావాల్సిన టైం మొదలైంది. ఎందుకంటే వాళ్ళకి ఇచ్చినాం 2 ఏళ్ల సమయం ఇచ్చినాం, వాళ్ళు ఏం చేస్తారో చూద్దాం అన్నట్టుగా వాళ్ళకి 2 ఏళ్ల సమయం ఇస్తే 2 ఏళ్లలోనే వాళ్ళు చేయకూడని పనులన్నీ తెలంగాణను అధోగతికి పాతాళానికి దొక్కే క్రమంలో ఎన్ని చేయాలో అన్ని చేస్తున్నారు. హైడ్రానే కావచ్చు, లఘుచర్లనే కావచ్చు, ఇటు వ్యవసాయానికి యూరియా దొరకకపోవడమే కావచ్చు, ఎన్ని రకాల వాళ్ళు చేయాలో అన్ని రకాలుగా సర్వనాశనం అయిపోయింది తెలంగాణ అనేది వాస్తవం. బీఆర్ఎస్ పార్టీకి 2 బాధ్యతలు, తెలంగాణ తెచ్చిన పార్టీగా ఒకటి, ఇంకోటి ఏంటంటే తెలంగాణ హక్కులను కాపాడే బాధ్యత కూడా బీఆర్ఎస్ పార్టీకే ఉంది, కేసీఆర్ గారికే ఉంది. రానున్న రోజుల్లో ప్రజా ఉద్యమాల ద్వారా ప్రజల్ని చైతన్యపరిచి, ప్రజల్లో చైతన్యం తెచ్చి ఈ ప్రభుత్వాన్ని కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కావచ్చు, అదే విధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాల పట్ల కొట్లాడడానికి బీఆర్ఎస్ సిద్ధంగా ఉంది. నిన్న చూసిన సార్ తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే నిలబడే ఏకైక వ్యక్తి కేసీఆర్ గారు. తెలంగాణ ప్రయోజనాలకు దెబ్బ తగిలినా కూడా గర్జించే వ్యక్తి కూడా కేసీఆర్ గారు అనేది వాస్తవం. ప్రజలకు కూడా తేటతెల్లమైపోయింది. 10 ఏళ్ల తెలంగాణ ఎట్లుంది, 2 ఏళ్ల కాంగ్రెస్ పాలన ఎట్లుంది అనేది ప్రజలకు కూడా అర్థమైంది. పచ్చగున్న తెలంగాణను దోచుకోవడానికి జలవాటాల మీద బడే బాయ్ చోటే బాయ్ రూపంలో మళ్ళీ కుట్రలు మొదలైనవి అని చెప్పేసి తెలంగాణ ప్రజలు గుర్తించారు. తెలంగాణ నీళ్లను తరలించేందుకు దొంగలంతా కూడా ఒక్కటైనరు, ఇది వాస్తవం. అప్పుడు 60 ఏళ్ల ఉమ్మడి పాలకుల కుట్రను ఛేదించుకున్నాం. వాళ్ళ కోసం అంటే అప్పుడు బలైన రైతుల కన్నీళ్లను తుడిచిండు కేసీఆర్ గారు. మళ్ళా అదే రైతుల కోసం, తెలంగాణ నీళ్ల కోసం మళ్ళా ఇంకో జల పోరాటానికైనా సిద్ధం అని చెప్పేసి కేసీఆర్ గారు బయటికి రావడం జరిగింది. ఇలా పంటలకు కేసీఆర్ ప్రాణం పోస్తే భూమికి పట్టిన మన శకునాలు ఒక గ్రహణాల లెక్క తయారైన కాంగ్రెస్ నాయకులు అనేది వాస్తవం. ఇవాళ రేవంత్ రెడ్డి గారు చేస్తున్న రైతు వ్యతిరేక విధానాలే కావచ్చు, ఇంకోటి కావచ్చు, తెలంగాణ ప్రజలను ఇలా తెలంగాణను మొత్తం రియల్ ఎస్టేట్ ఒక ఏమంటారు, ఇది ఒక దందాగా వ్యవహరిస్తున్న తీరే కావచ్చు, తెలంగాణ ప్రజలు ఎంత అఘోరిస్తున్న తీరే కావచ్చు, ఇలా కేసీఆర్ గారు ఇవన్నీ చూస్తే బయటకు వచ్చిండ్రు అనేది ప్రజలు నమ్ముతున్నారు. ఇలా దేవాదులు ఎక్కడుందో, ఏ బేసిన్ ఉందో కూడా తెలియని వ్యక్తి మనకు సీఎం గా వచ్చాడు. ఇలా మరి బచావత్ ట్రిబ్యునల్ జూరాలకు నీళ్లు కేటాయించే సమయంలో కేటాయిస్తున్నప్పుడు ఎటువంటి కామెంట్ చేసిందో వివరించగల వ్యక్తి
ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడు. అంటే దేవాలయం ఎక్కడుందో తెలియదు, వాళ్ళకు ఏ బేసిన్లు ఉందో తెలియదు, వాళ్ళు పరిపాలన చేస్తా ఉన్నారు ఇవాళ మనకు. మరి ఇట్లాంటి ఏం చేస్తాం చెప్పండి, చారిత్రక తప్పిదాలు ఇవన్నీ. ఇవాళ పొరపాటున బైపాస్ మిస్టేక్ లో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం గద్దెకెక్కి ఇలా ప్రజలను అగచాట్లు పెడుతున్న ఘటనలు చూస్తున్నాం. ఇవాళ ఈ చారిత్రక తప్పిదాలకు నిజంగా కూడా మూల్యం చెల్లించుకోవాల్సిన టైం వచ్చింది. ప్రజలు కూడా గమనించారు. మీరు సర్పంచ్ ఎన్నికలే చూడొచ్చు, కేసీఆర్ గారు బయటికి రాలేదు, కేసీఆర్ పేరు పెట్టలేదు, ఎక్కడ ప్రచారం చేయలేదు, ఎక్కడ కూడా బీఆర్ఎస్ నాయకులు పోయి ప్రచారం చేసిన దాఖలాలు చాలా తక్కువగా ఉండే. అయినా కూడా వాళ్ళకు ధీటుగా చాలా సర్పంచ్లు గెలుచుకోవడం జరిగింది. బీఆర్ఎస్ మనుషులు ప్రజల్లో ఉండాలి, బీఆర్ఎస్ పార్టీ బతకాలి ఇంకా. అంటే ముందు అంటే పూర్వ వైభవం బీఆర్ఎస్ కి వస్తేనే తెలంగాణ రాష్ట్రం బాగుంటది అని చెప్పేసి అవుట్ రైట్ బీఆర్ఎస్ సర్పంచ్లను గెలిపించడం జరిగింది. మనం చూసినాం కూడా కొన్ని జిల్లాలలో మెజారిటీ 90% బీఆర్ఎస్ ఉండడం కూడా అసలు అంటే నమ్మాల్సిందే. ఇది డెఫినెట్ గా కూడా మళ్ళా గుర్తించాల్సిందే వాస్తవాలను అనేది చెప్తున్నా. 2 ఏళ్లలోనే కాంగ్రెస్ పనితనం తేలిపోయింది. 2 ఏళ్ళు ఇచ్చారు టైం, అంటే వాళ్ళు 6 నెలలు డెడ్ లైన్ పెట్టుకున్నారు, ఏది కూడా చేసిన దాఖలాలు లేవు. 2 ఏళ్ళు అయిపోయింది. ఇక సర్పంచ్ ఎలక్షన్లతో కాంగ్రెస్ పతనం మొదలైందని చెప్పొచ్చు. మన నీళ్లు ఆంధ్రాకు అప్పచెప్పి, మన నిధులు ఢిల్లీకి మూటలు కట్టి ఇలా మన తెలంగాణకు అన్యాయం చేస్తుంటే కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాల్సిన అవసరం తెలంగాణ ప్రజలకు వచ్చింది. ఇలా బీఆర్ఎస్ పార్టీ పక్షాన కూడా ప్రజల కోసం మొదటి నుంచి కొట్లాడుతున్నాం. ఈ 2 ఏళ్ల పాలనలో జరుగుతున్న అవినీతిని, అరాచకాలను, స్కామ్లను, అన్ని రకాల దందాలను బయట పెడుతూ కూడా ప్రజల్లోకి ముందుకెళ్తున్నాం. సక్సెస్ఫుల్ గా ప్రజల దృష్టికి కూడా తీసుకుపోతున్నాం. వీళ్ళు చేసే అరాచకాలు కాంగ్రెస్ ఉన్న దగ్గర ప్రోగ్రెస్ ఉండదు అనేది ఎంత వాస్తవం అనేది ప్రజలకు తెలిసిపోయింది. ఇవాళ 2 ఏళ్ల పరిపాలనలో రియల్ ఎస్టేటే కావాలి, అనేక బిజినెస్లు పడిపోయినాయి, అనేక రంగాలు కూడా అభద్రతా భావంలో ఉన్నాయి అనేది వాస్తవం. యూరియా ఇన్ని రోజులు షాపుల్లో దొరికేది, కేసీఆర్ గారి పాలనలో రైతన్న షాప్ పోయి యూరియా తెచ్చుకుంటే ఇలా వీళ్ళు యూరియా యాప్ అటండి, కొత్తగా యూరియా యాప్ తీసుకొచ్చిర్రు. మిల్లర్లను దోచి పంచాయతీల ఎలక్షన్ల డబ్బులు పంచిన అనేది వాస్తవం. ఇలా యూరియా దొరకకుండా రైతన్నను ఎరగబడేసి ఇలా పండించిన పంటను కూడా కొనే నాదుడే లేక ఇలా రైతన్నలను వెనుకబడేసిండు. ఇలా ఏమన్నాడంటే 500 బోనస్ అన్నాడు, దాన్ని కూడా కాస్త బోగస్ చేసిండ్రు. మరి నిజంగా వీళ్ళు చేసే పథకాలు 100కు 100% ప్రజలకు అందుతున్నాయి అంటే ఎక్కడా లేని దాఖలాలు ఉన్నాయి. ఏమన్నా అంటే ఫ్రీ బస్ అంటారు, మరి ఫ్రీ బస్సు వల్ల ఆర్టీసీ నష్టంలో కూరుకుపోయింది అనేది కూడా ప్రజలు గమనిస్తున్నారు. సరే, వీళ్ళు చేసిన ఈ 2 ఏళ్ల పాలనలో ఒక ఇటుక పెట్టలేదు, ఒక కట్టడం కట్టలేదు, ఒక హాస్పిటల్ కట్టిన దాఖలాలు లేవు. వీళ్ళు చేసే ఏ అభివృద్ధి పని లేకపోయినా కూడా 1,00,000 కోట్లకు పైగా చాలా పెద్ద మొత్తంలో అప్పు చేసి మరి ఏం చేసింది అనేది ఇలా తెలంగాణ ప్రజల పక్షాన అడుగుతున్నాం. మరి కేసీఆర్ గారు కట్టిన డబుల్ బెడ్రూమ్లకు వీళ్ళు కలర్లేసి ఇందిరమ్మ ఇండ్లను పంచుకుంటున్నారు. కేసీఆర్ గారు ఇచ్చిన ఉద్యోగాలకు నియామక పత్రాలు ఇచ్చి మేము ఇచ్చినామని చెప్పుకుంటున్నారు. మరి 2 ఏళ్ల పాలనలో ప్రజా పాలన అని చెప్పుకుంటా ప్రజా వ్యతిరేక పాలన చేస్తుంటారు అనేది వాస్తవము. ఏదైనా కాంగ్రెస్ అంటేనే స్కామ్గ్రెస్ అనే భయభ్రాంతుల్లో ప్రజలు ఉన్నారు అనేది బహిరంగంగా వసూలు చేస్తున్నారని చెప్పేసి ప్రజలు భయపడుతున్నారు. మరి ఇవన్నిటి మీద మాట్లాడడానికి కేసీఆర్ గారు బయటకు వస్తే భయం పుట్టుకుంది కాంగ్రెస్ నాయకులకు. వాళ్ళ ఎక్కడ బయటపడతాయో, వాళ్ళ దందాలు స్కామ్లు ఎక్కడ బయటకు వస్తాయో అని భయభ్రాంతులలో నిన్న 12 దాకా మంత్రులను పెట్టుకొని సమీక్ష చేసిండు అనేది టీవీలలో చూసినాం. సామాన్య ప్రజలకు కూడా అర్థమవుతుంది కాంగ్రెస్ చేసేవి ఎలా ఉన్నాయి, కేసీఆర్ గారు 10 ఏళ్ల పాలనలో ఎంత సుభిక్షంగా ఉందనేది ఎవరిని అడిగినా చెప్తారు, చిన్న పిల్లల్ని అడిగినా కూడా చెప్తారు. ఇంకా ఇంతకంటే మించి మాట్లాడింది ఏముందండి. రాలేదంటాడు, వచ్చింది.